పాకిస్తాన్కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తూ ఉంది భారతదేశంతో గెలుపుకుంటే ఏమవుతుందో అనేది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆడిందే ఆట పాడిందే పాట. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా పహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ పట్ల కేంద్ర వైఖరి కూడా స్పష్టంగా మారింది. పెహల్గావ్లో మతం ఆధారంగా హిందువుల్ని ముస్లింల్ని వేరు చేసి ఉగ్రవాదులు దారుణానికి తెగపడ్డారు. వాడు హిందువా కాదా అని చూసి మరీ చంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక సీరియస్గానే ఉంది పాకిస్తాన్ పట్ల. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు ఏ దేశం కూడా, భారతదేశం. కానీ పాకిస్తాన్ చేస్తున్నది ఉగ్రవాదానికి శిక్షణా కేంద్రం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాలను పూర్తిగా బంద్ చేసింది. పాకిస్తాన్లో 60 లక్షల ఎకరాలకి సాగునీరు, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీకి తాగడానికి నీరు సింధు నది జలాల ద్వారానే వస్తుంది. ఒక్కసారిగా సింధు నది జలాలు ఆపివేయడంతో పాకిస్తాన్లో 3 కోట్ల మంది తాగడానికి కూడా నీరు లేక వివలాడుతూ ఉన్నారు. అయితే పాకిస్తాన్కి చెందిన ఒక మంత్రి అంటాడు, చేతులు నరుగుతామంటాడు ఒకడు, నేల కోస్తామంటాడు ఒకడు, సింధు నది జలాలు ఎలా వదలరో చూస్తామంటారు. ఏం చూస్తారు? ఆల్రెడీ సింధూర్ ఆపరేషన్లు చూశారు, చక్కగా చూశారు. భారత్ని గెలుక్కుంటే ఏమవుతుందో పాకిస్తాన్కి తెలుసు. ఊరికే ప్రజల్ని రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి భారతదేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటాడు ఇంకొకడు. తాగడానికి నీళ్ళు, దాని గురించి ఎవడు మాట్లాడు. పశ్చిమ ప్రాంతంలో రోజుకు 2 గంటలు కూడా విద్యుత్ లేదు, దాని గురించి మాట్లాడరు. మౌలిక సదుపాయాలు లేవు, ఉపాధి లేదు, అరాచక దేశంగా మారింది. ప్రతి నెల IMF అప్పు ఇవ్వకపోతే పాకిస్తాన్లో సైన్యానికి కూడా జీతాలు లేని పరిస్థితి. అయినా కూడా వారు మారరు. మతోన్మాదులు అనేది ఉన్మాదం బాగా మైండ్కి ఎక్కింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన కొంతవరకు మెరుగ్గా ఉందని చెప్పొచ్చాం, కానీ పాకిస్తాన్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సింధు నది జలాలు ఆపివేయడంతో వారికి విషయం అర్థమైంది. చైనాతో కుమ్మక్కై మరొకసారి జలంతర్గాములు అప్పులతో తీసుకొస్తా ఉన్నారు. చైనా వాడు కూడా ఎక్స్పైర్ అయ్యి దగ్గరగా ఉన్నాయన్నీ పాకిస్తాన్ వాడికి పడేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సింధు నదీ జలాల విషయంలో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా అనుకూలమైన దేశాల్లో వారి యొక్క ఇబ్బందిని వివరించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ ఇష్యూని రైజ్ చేశారు. అయితే భారత్ స్పష్టంగా చెప్పింది, విదేశాంగ శాఖ, మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళి భారతదేశంలోకి ఉగ్రవాదులను చొప్పిస్తూ ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడుతూ సింధు నది జలాల ఒప్పందాన్ని కాల రాస్తూ మీరు అంతర్జాతీయ వేదికల మీద ఏడవడం అనవసరం. మీకు సింధు నది జలాలు ఇక వదిలే ప్రసక్తి లేదు. ఒప్పందం అమలు కావాలంటే ఉగ్రవాదాన్ని ఆపాలి. ఉగ్రవాదం మీరు ఆపకపోగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అని స్పష్టంగా చెప్పింది. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున దుమారం రేగబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.